శుభోదయ మిత్రమా, రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే శ్రీ సూర్యనారాయణ స్వామి జగములకే తండ్రి ఆయన పుట్టినరోజు. అందరు బిడ్డలు ఆనందంతో, ఆర్తితో, కృతజ్ఞతతో, శరణాగతితో శిరస్సు వంచి ఆ తండ్రికి నమస్కరించవలసిన శుభదినం ఈరోజు రథసప్తమి. ముందుగా స్వామికి సుప్రభాతంతో మొదలు పెడతాం. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం. కలియుగంలో నిత్యము మనకు దర్శనమిచ్చే ప్రాణదాత ఆ స్వామి జగముల తండ్రి. కనిపించే దైవమతడు కాంతి రూపధారుడతడు, కనిపించే దైవమతడు కాంతి రూపధారుడతడు. కమనీయ దర్శన భాగ్యమునిచ్చు స్వామి అతడు. స్మరించవే మనసా విద్యుని, నిత్య ప్రకాశమునొసగెడు ఆదిదేవుని. నిత్య ప్రకాశమునొసగెడు ఆదిదేవుని. కనిపించే దైవమతడు కాంతి రూపధారుడతడు. శ్రీ సూర్యనారాయణ స్వామి ముందు వినయంతో నిలబడి మన మనస్సును అర్పించి కృతజ్ఞతతో ఆ స్వామిని ఇలా పిలుద్దామా? నీ ముందు నిలిచేము, మనసారా కొలిచేము, రావయ్య నారాయణ. నీ ముందు నిలిచేము, మనసారా కొలిచేము, రావయ్య నారాయణ. కాదనక దీవించి మా మీద దయ చూపు ఓ సూర్యనారాయణ. నీ ధ్యానమే మాకు ఇలలో వరం, సర్వ పాపాలు తొలగిల్చు నీ దర్శనం. నీ ముందు నిలిచేము, మనసారా కొలిచేము, రావయ్య నారాయణ. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించడం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. అందువల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. పూర్వపు పుణ్యము ఏమో దూరికేను నాకీనాడు నీ సేవా. జీవన గమ్యం నీవే, పావన మార్గం నీవే ఓ దేవా. కలలోన ఎప్పుడు కలచేటి పెన్నిధి, ఇలలోన ఎప్పుడు కొలిచేటి సన్నిధి. నీ దివ్య నామమే ఓ సప్తాశ్వుడా సూర్యదేవుడా. పూర్వపు పుణ్యము ఏమో దూరికేను నాకీనాడు నీ సేవా. జీవన గమ్యం నీవే, పావన మార్గం నీవే ఓ దేవా. శుభాలను ప్రసాదించే ఆ దినకరునికి మనసారా ఆయన్ని కొలుద్దామా? దినకర శుభకర దివ్య ప్రభాకర మనసా స్మరామి. దినము కొలిచెద నిన్నే భాస్కర, శిరసా నమామి. దినకర శుభకర దివ్య ప్రభాకర మనసా స్మరామి. దినము కొలిచెద నిన్నే భాస్కర, శిరసా నమామి. తలచితి పిలిచితి నీ దయా కోరితి, మదిలో నిన్ను నిలిపితి. దినకర శుభకర దివ్య ప్రభాకర మనసా స్మరామి. దినము కొలిచెద నిన్నే భాస్కర, శిరసా నమామి. మనకి వేడి, వెలుగు, కూడు, గుడ్డ, నీడ అన్నీ ప్రసాదించే దైవము తండ్రి శ్రీ సూర్యనారాయణ స్వామి. ఆయన యొక్క గొప్పతనాన్ని మనసారా స్మరిద్దామా? ఎంత గొప్పవాడివయ్య సూర్యదేవర, నువ్వెంత గొప్పవాడివయ్య భాస్కర. నీ తేజం అపురూపం, నీ తీరం దివ్య క్షేత్రం. ఎంత గొప్పవాడివయ్య సూర్యదేవరా, నువ్వెంత గొప్పవాడివయ్య
చింతలో ఉన్నప్పుడు చితైపోతున్నప్పుడు అక్కున చేర్చుకునే తండ్రి జగముల తండ్రి ఈ సూర్యనారాయణ స్వామి. ఏ దారి కనరాక తిరుగాడినా నీ పాదములే మాకు వెలుగాయనా. ఏ దారి కనరాక తిరుగాడినా నీ పాదములే మాకు వెలుగాయనా. శోధనలు కడతేర్చి వేదనలు తెగనార్చి, శోధనలు కడతేర్చి వేదనలు తెగనార్చి నీ దరికి మము చేర్చుకో ఓ సూర్యనారాయణ. శ్రీ సూర్యనారాయణ స్వామిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నారు. అందుకే బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణు త్రిమూర్తిచ్చ దివాకర అంటాం. త్రిమూర్తి రూప వేద స్వరూప సర్వదేవాత్మక ప్రమోద భరిత ప్రకోపహరుడా కర్మ సాక్షి ఓ భాస్కరా. నయనానందముగా మా నయనాల కాంతిగా నయనానందముగా మా నయనాల కాంతిగా. జగములను ఏలు పుండరీకాక్ష నిన్ను కొలిచేము దినకరా. నిన్ను కొలిచేము దినకరా, నిన్ను కొలిచేము దినకరా. త్రిమూర్తి రూప వేద స్వరూప సర్వదేవాత్మక. శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవం అవ్వడం వల్ల ఆయన పాపం ఎన్నో కష్టాలు. ఎందుకంటే భక్తుల కష్టాలంతా పాపం ఆయన కష్టాలే కదా. ప్రత్యక్ష దైవం ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఆయన కనపడతాడు, అందరి బిడ్డలకి కనపడతాడు. ఆయన వెలిగే మొత్తం మనం చూస్తున్నాం కాబట్టి కష్టంలో ఉన్న ప్రతి భక్తుడు ఆయన చూసి తండ్రి నువ్వు వెంటనే వచ్చేయాలంటాడు. వెంటనే పాపం ఆ స్వామి వచ్చేయాలి, ఇతన్ని కరుణించేయాలి. ఆయన చాలా దయామయుడు, ఏ బిడ్డ పిలిచినా వెంటనే వచ్చేస్తాడు. అందుకే ఈ బిడ్డలు ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంలో పిలుస్తుంటారు ఆయన్ని. ఒకరేమో శరణు శరణు సూర్యదేవ వేగమే రావయ్యా అంటాడు, తండ్రి నీకు శరణ అయిపోయాను వెంటనే వచ్చామంటాడు. ఇంకొక భక్తుడేమో బ్రతికే భారమై విలపిస్తున్నాను రావయ్యా త్వరగా రావయ్యా అంటాడు. మరో భక్తుడు అంటే నాకు ఏ దారి కనరాదు నీ పాదములే నాకు శరణయ్యాయి రావయ్యా నీ పాదాలకు శరణవుతాను అంటాడు. ఇలా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రూపంలో పిలుస్తాడు. పిలిచిన వెంటనే ఆ తండ్రి వచ్చేస్తారు. వచ్చిన వెంటనే భక్తులంతా చాలా ముడిసిపోయి తరలి వచ్చితివా తండ్రి తరలి వచ్చితివా, శూన్యంలో శరణు శరణు అన్న నా పిలుపుకు తరలి వచ్చితివా తండ్రి తరలి వచ్చితివా అని మళ్ళీ అందరూ ఆ స్వామికి కృతజ్ఞత కలిగి ఉంటారు. అప్పుడు అందరికీ ఆ స్వామి వచ్చి అందరి యొక్క కోరిక తీరుస్తున్నాడు కాబట్టి, అందరి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాడు కాబట్టి, మీకు ఆ స్వామి ఎటువంటి వాడు అంటే ఆదిదేవుడు అందరి వాడట. ఆ తండ్రి అందరి వాడట. ఎప్పుడు ఆర్తితో పిలిచిన అమ్మ తోడుగా తండ్రి ఆదిదేవుడు అందరి వాడట. మరి ఆ తండ్రి అందరివాడు ఎప్పుడవుతాడు అంటే శిరస్సు వంచి నమస్కరించి శరణు కోరి స్మరించిన తండ్రి ఆదిదేవుడు అందరి వాడట. శరణు శరణు సూర్యదేవ వేగమే రావయ్య, నమ్మిన నీ దాసులను కాపాడగరావయ్య. శరణు 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 సూర్యదేవ వేగమే రావయ్య, నమ్మిన నీ దాసులను కాపాడగరావయ్య. నీ పదముల సాక్షిగా మా కరములు జోడించి, నీ పదముల సాక్షిగా మా కరములు జోడించి, నిన్ను కొలిచేము నిత్యము నీ భారమయ్యా. నిన్ను కొలిచేము నిత్యము నీ భారమయ్యా. నీ శక్తి నొసగి మమ్ము కాపాడగరావయ్య, నీ శక్తి నొసగి మమ్ము కాపాడగరావయ్య. శరణు 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 సూర్యదేవ వేగమే రావయ్య, నమ్మిన నీ దాసులను కాపాడగరావయ్య. ఏ దారి కనరాక తిరుగాడినా నీ పాదములే మాకు వెలుగాయనా.
ఏ దారి కనరాక తిరుగాడినా నీ పాదములే మాకు వెలుగాయనా శోధనలు కడతేర్చి వేదనలు తెగనార్చి శోధనలు కడతేర్చి వేదనలు తెగనార్చి నీ దరికి మము చేర్చుకో ఓ సూర్యనారాయణ ధరణి వచ్చిదిగా తండ్రి సూర్యదేవా ధరణి వచ్చిదిగా తండ్రి సూర్యదేవా శూన్యములో శరణు శరణు శూన్యములో శరణు శరణన్నా పిలుపుకు శూన్యములో శరణు శరణన్నా పిలుపుకు తరలి వచ్చిదివా తండ్రి సూర్యదేవా ఆదిదేవుడు అందరి వాడట ఆతితో వేడిన అమ్మ తోడుగా అమ్మ తోడుగా అమ్మ తోడుగా ఆదిదేవుడు అందరి వాడట ఆతితో వేడిన అమ్మ తోడుగా శిరసు